ఈరోజు పార్లమెంట్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మా ఎంపీ గారు మీకు తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని సమపాల్లో అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అలాగే ముఖ్యమంత్రి గారికి ఆయనకి పూర్తి అనుభవం ఉంది. అలాగే కూటమి నాయకత్వం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నిస్వార్థమైనటువంటి సహకారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావచ్చు, ఇలాగా మూడు పార్టీలు కలుపుకొని ఒక డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు వెళ్తుందండి. ఈరోజు మనం 3 ప్రాంతాల్లో చూసుకుంటే మేజర్గా విశాఖపట్నానికి మనకు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో దీన్ని దేశంలో ఉన్నటువంటి 4-5 కారిడార్లో ఒక కారిడార్ ఇది అవ్వడం చాలా సంతోషం. దాంట్లో 3 గవర్నమెంట్ అంటే 3 పార్టీలు కూడా ఒక సహకారంతోనే ఇది సాధ్యపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం విశాఖపట్నం ప్రాంతం తీసుకుంటే ఇప్పటికే గూగుల్ కూడా తేడం జరిగింది, గూగుల్ డేటా సెంటర్ని. అలాగే కాగ్నిజెంట్ కూడా సుమారు 25,000 ఉద్యోగాలతో రాబోతుంది. అంటే మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, ఒక టూరిజం హబ్గా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకి రాజధాని ప్రాంతానికి వెళ్తే అక్కడ అమరావతి, అలాగే క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి మనకు ఒక భారీ పెట్టుబడులతో మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు మనకి రాయలసీమకు వెళ్తే అక్కడ హార్టికల్చర్ హబ్ కావచ్చు, అనంతపురం సంబంధించి ఏరోస్పేస్ హబ్ కావచ్చు, అలాగే కొప్పర్తిలో కర్నూలులో ఉన్నటువంటి సుమారు 11,000 ఎకరాల్లో వీళ్ళు డ్రోన్ సిటీ డెవలప్ చేసి ఒక ఇండస్ట్రియల్ హబ్ కూడా అక్కడ డెవలప్ చేస్తున్నాం. అందుకే అభివృద్ధి అనేది 3 ప్రాంతాలకి సమపాల్లో ఉండాలి, అది సమాంతరంగా జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు కూడా, పోలవరం కూడా పూర్తి మనకి, ఎందుకంటే పోలవరం అంటే జీవనాడి అనుకుంటున్నాం. సో దాన్ని శరవేగంగా తీసుకెళ్తున్నాం. 27 కల్లా పూర్తి చేస్తామని కూడా ఇప్పటికే మనం అసెంబ్లీలో అనౌన్స్ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం ఒక సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి కూడా జరగాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అయితే ఈరోజు ఏదైతే అపోజిషన్ ఉందో, అపోజిషన్ కింద ఉన్న ప్రతిపక్షం కింద ఎవరినైతే చెప్పుకుంటున్నామో మనం, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇన్వెస్టర్స్ని భయపెట్టేటట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి వస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తాం అంటే, ఎలాగైనా రాజకీయాలు చేయడంలో తప్పేం లేదు, కానీ ఇన్వెస్టర్స్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పారదోలేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. అలాగే రఫా ఆడిస్తామని చెప్పేసి కత్తులు పెట్టుకొని పుట్టినరోజును, ఎవరైనా పుట్టినరోజు అనుకుంటే మంచిగా ఆనందంగా ఉండాలి, ఒక ప్రాణాన్ని నించోబెట్టాలనుకుంటారు. వీళ్ళేంటంటే ఆ పొట్టేళ్ళని వేయడం, ఆ కత్తులు పెట్టుకొని తిరగడం, ఎవరిని భయాందోళనకు గురి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాండి. అలాగే అయితే మేము ఒక మాట చెప్తున్నాం, ఇవేదో ఎవరో జడిసిపోతారని కాదు, కానీ దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇన్వెస్టర్ రాకుండా పోతాడు, దానివల్ల మనకు ఉద్యోగ అవకాశాలు కొంచెం యువతకి రాకుండా పోతాయని ఒక ఆందోళనతో మేము మాట్లాడుతున్నటువంటి మాటలు. గతంలో కూడా ఇక్కడ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వచ్చినటువంటి కంపెనీని కూడా వాళ్ళు పారదోలేరు, జాకీని పారదోలేరు, లూలిని పారదోలేరు. ఈరోజు చూసుకుంటే మన సమ్మిట్ పెట్టి అనేక మంది ఇన్వెస్టర్స్ వచ్చారు. ఈరోజు సమ్మిట్ కూడా చాలా బాగా జరిగింది. సుమారు 2,600 ప్రపోజల్స్ వస్తే దాన్ని పూర్తి స్థాయిలో స్క్రూటినైజ్ చేసి 600 ప్రపోజల్తోనే మనం ఈరోజు అగ్రిమెంట్లు చేసుకున్నాం. అవన్నీ కూడా నిజరూపం దాల్చిపోతున్నాయి. కనుక ఇన్వెస్టర్స్ని రావడానికి సహకారం అందించేస్తున్నటువంటి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి మరి అపోజిషన్ వాళ్ళు ఇలా భయాందోళన చేయడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంతోపాటు ఫేక్ ప్రచారాలు కూడా, లేనిపోయినటువంటి అపోహలు సృష్టిస్తున్నారు ఫేక్ ప్రచారాలతో. ఇది మానుకోవాలి. ఇలాంటి ప్రచారాలు కానీ, ఇలాంటి భయాందోళన కానీ, ఇలా జడిపించడం కార్యక్రమం కానీ ఇది తెలుగు జాతికి అన్యాయం చేసేటట్టుగా ఉంటుందని చెప్పేసి, నష్టం జరిగేటట్టుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుకనే మేము రాబోయే రోజుల్లో ఇంకను ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఇచ్చారో, మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఎందుకంటే మేము రాష్ట్రం అంతా తిరుగుతున్నాం,
మీటింగుల్లో ఆటలతో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ ఒక మాట మాత్రం మాట్లాడుతున్నారు. గడిచిన సంవత్సరంన్నరగా కొంచెం ప్రశాంతత ఉంది, నాయకత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం ఉంది అన్న ఒక మాట మాత్రం అందరి దగ్గరకు వస్తుంది. ఒక నమ్మకంతో ఉన్నారు ప్రజలందరూ. ఖచ్చితంగా మేము ఏవైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు తీసుకెళ్తాం. ఏదైతే 2040 2047లో పెట్టుకున్న లక్ష్యాలు చేరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.